ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. అసలు ఎథిక్స్ కమిటీకి రెఫరెంటు చెయ్యాలంటే అనాగరిక భాషలో అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని మొట్టమొదలు ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. బడ్వానే లాంటి భాష మాట్లాడినావు కదా, నోటితో నేను చెప్పలేనటువంటి ఉచ్చరించలేని భాషలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఫస్ట్ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయాలి. నువ్వు అసలు ఫస్ట్ శాసనసభ సభ్యత్వానికి అనర్హత వేటు వేయాల్సి వస్తే ముందు రేవంత్ రెడ్డి గారి మీద అనర్హత వేటు వేయాలి. యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు ఎక్స్పెల్. ఇది ఎట్లున్నది, నువ్వే దొంగే దొంగ దొంగ అన్నట్టు ఇవాళ మీరు గొంతు బిగ్గర చేసుకొని మా మైకులు ఇవ్వకుండా ఇవాళ మా కౌశిక్ రెడ్డి గారి మీద పగబట్టి ఉద్దేశపూర్వకంగా ఒక కక్షతోని ఇవాళ ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేసిండ్రు అనేది రాష్ట్ర ప్రజలకు అందరికీ అర్థమవుతా ఉంది. వీళ్ళకేదో దళితుల మీద ప్రేమ ఉందని పెద్ద ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నాడు. అసలు మేము కదా, గౌరవనీయులు కేసీఆర్ కదా, భారతదేశంలో ఎస్సీ ఎస్టీ ఎస్డిఎఫ్ డబ్బులు ల్యాబ్స్ కావద్దు, ఏదైనా ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలని ఈ భారతదేశంలో చట్టం తెచ్చిన తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి చట్టం తెచ్చినాక దేశంలో 10 రాష్ట్రాలు మన చట్టాన్ని తీసుకుపోయి ఆ చట్టాన్ని దేశం మొత్తం కూడా అనేక రాష్ట్రాలు కాపీ పేస్ట్ చేసుకొని ఇతర రాష్ట్రాల్లో అమలు చేసినారు. దళిత గిరిజనుల గురించి నిజాయితీగా ఆలోచించి ఒక చట్టం తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ గారు కదా ఈ దేశంలో ఎవరు ఆలోచించని విధంగా ఆలోచించి దళిత బంధు పథకాన్ని తెచ్చింది కేసీఆర్ గారు కదా. అది నువ్వేం చేసినావు రేవంత్ రెడ్డి? 2024-25 నీ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరం ఎస్సీ సంక్షేమం మీద మీరు పెట్టిన ఖర్చు 1395 కోట్లు, ఓన్లీ 1395 crores. అదే బీఆర్ఎస్ పార్టీ 2021-22లో ఎస్సీ సంక్షేమం మీద పెట్టిన ఖర్చు 7361 కోట్లు. 7361 కోట్లు ఒక సంవత్సరం మేము ఖర్చు పెడితే రేవంత్ రెడ్డి పాలనలో మొదటి సంవత్సరం ఖర్చు పెట్టింది 1395 కోట్లు. నీ ప్రేమ మాటల్లో, మా ప్రేమ చేతల్లో.